మీ చర్చిల దగ్గర, మీ మసీదుల దగ్గర ఎక్కడా కూడా మా నాయకుల ఫోటోలు, మా చంద్రబాబు నాయుడు గారిది కానీ, మా పవన్ కళ్యాణ్ గారిది కానీ, మా నరేంద్ర మోడీ గారి పిక్చర్లు కానీ అట్టంగా ఎప్పుడూ కట్టలేదు, కట్టం. ఈ మాట ఒక్కటి చాలండి. మీ చర్చిల దగ్గర, మీ మసీదుల దగ్గర మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అంటున్నాడు. అంటే మీరు వేరు, కంప్లీట్గా క్రైస్తవులు వేరు, ముస్లింలు వేరు. మీ చర్చిలు, మీ మసీదుల దగ్గరికి మా నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మేము రాము అంటే మేమందరం ఒకటే, మీరందరూ ఒకటే. మీరందరూ జగన్ మనుషులు. ఇది క్రిస్టియన్స్, ముస్లింలు అందరూ మీరు జగన్ మనుషులు, జగన్ దగ్గర పొండి, మా పార్టీ దగ్గర ఉండకండి, తెలుగుదేశం పార్టీ దగ్గర అని చెప్తున్నాడు. ఏం పద్ధతి అండి ఇది రాజుగారు? మీకు పార్టీ ఒకవేళ ఆ పరిస్థితిలో వచ్చినప్పుడు బీజేపీ కానీ, జనసేన పార్టీ కానీ ముందుకు రాని సమయంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చారు కదా. వచ్చి అక్కడ రామరాజు గారు అనే ఒక జెంటిల్మెన్ అండి, ఆయన మంత్రి రామరాజు గారు, ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు అనుకుంటా. ఆయన సూపర్ మ్యాన్, ఆయన తిరుగులేదు. 2019 అంత గాల్లోనే, జగన్మోహన్ రెడ్డి గాల్లోనే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాడు. ఆయన అన్ని కులాల మతాలని చాలా చక్కగా కలుపుకుని ముందుకెళ్తాడు. ఎందుకంటే మేము వెళ్ళాం ఆయన కోసం, ఏదో ఒక మీటింగ్ జరిగితే ఇన్విటేషన్ కోసం మేము వెళ్తే ఆయన ఒక బీసీ నాయకుల ఇంట్లో అక్కడ పడుకున్నాడు. బీసీ నాయకుల ఇంట్లో భోజనాలు, ఆ భోజనాలు ఆయన చేశాడు. చక్కగా మా అందరితోనే కలుపుకున్నాడు. మేము వెళ్ళాం, మా దగ్గరికి వస్తే ఆ రాజేష్ గారు రండి, అప్పుడు ఎమ్మెల్యే ఆయన, రాజేష్ గారు రండి, నేను ఖచ్చితంగా మీ మీటింగ్ నేను సహకరిస్తాను, ఎక్కడికి ఆ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీటింగ్కి అని ఆయన క్యాడర్ మొత్తంతో చక్కగా మాతో పాటు నడుచుకుంటూ వచ్చి అక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ ఉంటే ఆ స్టాట్యూకి పూలమాల ఫస్ట్ మాతో ఇచ్చి తర్వాత ఆయన వేసి, లీడర్ క్వాలిటీస్ అండి అవి. ఇప్పుడు మీరు రాజే, ఆయన రాజే. మీరు మాట్లాడింది ముస్లింలు మీరు మావోళ్ళు కాదు, క్రిస్టియన్స్ మీరు మావోళ్ళు కాదు, ఎస్సీలు మీరు మావోళ్ళు కాదని మీరు చాలా చులకనగా మాట్లాడుతున్నారు కొన్ని వర్గాలని. మీరు ఎలా లీడర్ సార్? నాకు అర్థం కాదు. మంత్రి రామరాజు గారు లీడర్ అండి. ఆయన్ని తీసి మిమ్మల్ని పెట్టడం నిజంగా ఆ ఉండి నియోజకవర్గానికి నష్టం నాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి కులమత విద్వేషాలు రాలేదు. అక్కడ ఏలూరుపాడు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు వచ్చిన తర్వాత ఓన్లీ ఏలూరుపాడులోనూ, ఉండి నియోజకవర్గంలోనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు రేపడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చేయటం వల్ల ఆ పార్టీకి డ్యామేజ్ కదా సార్. ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని నా ఎమ్మెల్యే సీట్ కూడా వదులుకున్నాను నేను. అరే నేను సామాన్యుడు, నేను అలాంటి వాడిని పార్టీ కోసం ఇంత ఆలోచించి ఇంత త్యాగపూరితంగా ఉన్నప్పుడు మీరు పెద్దలు ఆలోచించాలి, అన్నీ తెలిసిన వాళ్ళు, వేదాలు ఆ గ్రంథాలు అన్నీ చదివిన వాళ్ళు. మీరు పార్టీకి డ్యామేజ్ చేసేలాగా పార్టీని ఇంటెన్షనల్గానే డ్యామేజ్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డిని ఈ వర్గాలతో ఇంటెన్షనల్గానే బలపరుద్దామని మీరు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుందండి నాకైతే.